సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. సుమారు 15,803 కోట్ల రూపాయలతో ఏఎంసీఏ ప్రాజెక్టుని ఏర్పాటు చేస్తున్నారు. డిఫెన్స్ డ్రోన్ రంగాల్లో 12 అనుబంధ సంస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 650 ఎకరాల్లో 12 సంస్థలు ఏర్పాటు చేస్తుండగా దాదాపు 20,000 మంది యువతకు ఉపాధి లభించనుంది. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే తన లక్ష్యమన్న సీఎం చంద్రబాబు పుట్టపర్తి రక్షణ రంగానికి కేంద్రంగా మారుతోందని అన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, సింధు వినట్టుగానే రాయలసీమ యుద్ధ విమానాల తయారీలో ఈరోజు అగ్రగామిగా నిలవనుంది. దేశంలోనే దాదాపు 15,803 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో చిన్న పరిశ్రమలతో కలిపి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. అయితే ఈరోజు అంటే మొత్తం మీద విఐపీలతో సెలబ్రిటీలతో పుట్టపర్తి కిటకిటలాడిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే మనము దాదాపు రాష్ట్రంలోనే దేశంలోనే ఇది ఏరోస్పేస్ అనేది పూర్తిగా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుందని చెప్పొచ్చు. యుద్ధ విమానాల తయారీ కేంద్రం అయితే ఇక్కడ ప్రారంభం కానుంది. ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. అయితే ఈ యుద్ధ విమానాల తయారీ కేంద్రంతో పూర్తిగా రాష్ట్ర రూపురేఖలే మార్పులున్నాయి. అయితే రాయలసీమ రతనాల సీమ అని చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు రాయలసీమ రక్షణ సీమగా పేరు పొందుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఉదయం నుంచి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా ఇక్కడే ఉండి ఒక యుద్ధ విమానాల పరిశ్రమకైతే పూర్తి భూమి పూజ అయితే చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామనాయుడు, అలాగే పలువురు మంత్రులు కూడా పాల్గొని ముఖ్యంగా భూమి పూజ చేశారు. అలాగే రాబోయే కాలంలో అంటే ఇక్కడ దాదాపు 12 కంపెనీలు దీనికి అనుసంధానంగా డ్రోన్ కంపెనీలు, అలాగే ఏరోనాటికల్ కంపెనీలు కూడా పూర్తిగా ఇక్కడ రాబోతున్నాయి. అయితే ఇక్కడ యువతకు కూడా దాదాపు 20,000 ఉద్యోగాలు అయితే రానున్నాయి. అయితే 20,000 కాకుండా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులతో పెట్టనున్న ఈ కంపెనీలకు దాదాపు 1,00,000 ఉద్యోగాలు వస్తాయంటూ ఇక్కడ అధికారులు అయితే తెలియజేశారు. ఏమన్నా పుట్టపర్తి అంటే సత్యసాయి జిల్లా అనేది రాష్ట్రంలోనే మన వెనుకబడిన రాయలసీమలో వెనుకబడిన ప్రాంతము. ఈ సత్యసాయి జిల్లా రూపురేఖలు అయితే మారిపోతున్నాయి. అయితే మనకు ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఇక్కడ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదే లోకేష్ బాబు కూడా 2 రోజుల పాటు ఇక్కడ గడపడం జరిగింది. అయితే లోకేష్ బాబు నిన్నటి రోజున సాయంత్రమే ఇక్కడ సత్యసాయి బాబా సమాధిని దర్శించుకొని తర్వాత ఈ కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టాడని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా అనంతపురంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న లోకేష్ బాబు ఇదే ఆర్డీటీ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ నిలిపివేసిన సమయంలో ఇబ్బందులు పడ్డ ఆర్డీటీకి నేనుండా అంటూ లోకేష్ బాబు పూర్తిగా చేయూతనివ్వడం జరిగింది. అదే మాట ప్రకారమే ఆర్డీటీకి ఎఫ్ఆర్సీఏ కల్పించిన తర్వాత ఇక్కడ ఆర్డీటీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి అక్కడ ప్రత్యక్షంగానే రోగుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అయితే ఆర్డీటీ అందిస్తున్న సేవలను పూర్తిగా లోకేష్ బాబు నిజంగా ఆశ్చర్యపరిచేలా ఉన్నాయని చెప్పి లోకేష్ బాబు ట్వీట్ చేయడం కూడా జరిగింది. అయితే మరి ఆర్డీటీ అనేది కేవలం జిల్లాలను కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగాలని చెప్పి ఆర్డీటీ డైరెక్టర్ మాన్సో ఫెర్రర్ గారికి కూడా వినిపించడం జరిగింది. అంతేకాకుండా లోకేష్ బాబు దాని తర్వాత ఈరోజు యుద్ధ విమానాల తయారీ కేంద్ర ప్రారంభోత్సవంలో కూడా పాల్గొన్నారు. అయితే బిజీగా అయితే నాయకులందరూ బిజీనే గడిపారు చెప్పవచ్చు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో రాయలసీమ ఖచ్చితంగా పెద్ద ప్రాజెక్టులు తెస్తాము, ఆంధ్రాలోనే మన దేశంలోనే రాయలసీమ చిత్రపటాన్ని అగ్రగామిగా చూపిస్తామన్నట్టుగానే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఆ మాట నిలబెట్టుకున్నారని చెప్పవచ్చు. ప్రపంచంలోనే ఇది 2వ ఏరోనాటికల్ కంపెనీగా అయితే పేరు ప్రఖ్యాతులు కాంచనుంది యుద్ధ విమాన తయారీ కేంద్రంగా. అంటే 5వ తరం యుద్ధ విమానాలు, లేటెస్ట్గా తయారయ్యే యుద్ధ విమానాలు కూడా ఇక్కడ పుట్టపర్తిలోనే తయారయ్యి ఇక్కడి నుంచి కూడా ట్రయల్ రన్ కూడా ఇక్కడే నిర్వహిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అంటే రాబోయే 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అయితే యుద్ధ వీటికి పూర్తికి సంబంధించి డిఫెన్స్కి పూర్తిగా అందజేస్తామన్నట్లయితే ఈరోజు రాజ్నాథ్ సింగ్ కూడా తెలియజేయడం జరిగింది. సింధు, విజయ్, అంటే దీనికి ఏమన్నా ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పరిశ్రమ, దీనికి ఏమన్నా టైం లైన్ పెట్టుకున్నారా? ఎప్పటిలోపు కంప్లీట్ అవుతుంది అని? అయితే సింధు మీరు అన్నట్టుగా 2029 ఆఖరికి అయితే యుద్ధ విమానాలు పూర్తిగా తయారు కావాలనేదే ఎజెండాగా అయితే కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాజ్నాథ్ సింగ్ కూడా తెలియజేశారు. అయితే 2029
ఖచ్చితంగా ట్రయల్ రన్ ఇక్కడే ఇదే పుట్టపర్తిలోనే ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తామనే ధీమా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే దాదాపు 650 ఎకరాలు అంటే భూమి సేకరణ మొత్తం కంప్లీట్ చేశారు. వీటికి పరిహారంగా కూడా రైతులకు ఎవరికైతే ఈ విమానాశ్రయానికి సంబంధించి ఈ కంపెనీలకు సంబంధించి ఎవరైతే ల్యాండ్స్ ఇస్తారో వారికి దాదాపు ఇప్పటికే వారికి సంబంధించిన కాంపెన్సేషన్ కూడా అందజేయడం కూడా జరిగింది. అయితే ఇంకా మరి వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన అయితే భూమి పూజ చేశారో వీటిని పునరుద్ధరిస్తూ ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కియా పరిశ్రమ కూడా ఒక ఐటీకి సంబంధించిన ఒక కంపెనీ కూడా తేబోతుంది, అంటే కళాశాలలో కూడా తేబోతుంది. అంటే రాబోయే కాలంలో వీటికి సంబంధించి ఎక్కడికి ఎవరు వెళ్ళకోకుండా ఇక్కడే చదువుకుంటూ ఇక్కడే ఈ కంపెనీలోనే పనిచేసే విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా 2029కి రాయలసీమలో